మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఓ అద్భుతమైన అందమైన అంశం ఒకటి ఉందండి. ఒక ఫ్యామిలీలో అనురాధ నక్షత్రంలో ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళు కీర్తి గడిస్తారు. ఒక ఫ్యామిలీలో అనురాధ నక్షత్రంలో ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళు బాగా చెడిపోవడానికి అవకాశం ఉంది, పైకి రారు. రెండు అదే నక్షత్రంలో ఉన్నాయి. అటువంటప్పుడు మనము నాతో కానీ నీతో కానీ నువ్వుతో కానీ నేతో కానీ ఇలాగ ఇచ్చేసామనుకోండి, ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వదు, అనురాధ నక్షత్రం ఎందుకు ఫెయిల్ అవుతుంది, అనురాధ నక్షత్రంలో వాడు ఎందుకు పనికి రాకుండా ఎందుకు పోతాడు అంటే, మనకి ఎంతోటి ఉన్నటువంటి నా కానివ్వండి, న్యా కానివ్వండి, ఏలు కానివ్వండి, వీటికి వాల్యూస్ లేవు, జీరో. ఇప్పుడు నిహాన్ అని పేరు పెట్టుకున్నప్పుడు మీకు జీరోలు ఎక్కువ ఉంటాయండి. మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా రాదు. దీన్ని మనము స్టామరింగ్ అంటాం. అర్థం కాదు అది మాట్లాడుతుంటే. ఇది ఎంతోటి మనం పేర్లు పెట్టుకున్నప్పుడు ఈ లెక్కలు చూసుకోవాలి. అంటే ఎంతో పేర్లు పెట్టుకున్నప్పుడు 10 అక్షరాలు ఉన్నాయనుకోండి, ఎన్ అనేది 2-3 సార్లు రిపీట్ అయితే 2-3 సున్నాలే వచ్చేస్తాయి. దాని వాల్యూ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. వేరేస్ మనకి పైథాగరస్లో చాల్డెన్ సిద్ధాంతంలో ఎన్కి 5 ఇచ్చేస్తారు. ఎన్కి అధిపతి బుధుడు, బ్రహ్మాండమైన తెలివితేటలు, కనపడట్లేదు. ఇక్కడ మ్యాచింగ్ కుదరలేదండి, కనపడలేదు. వేరేస్ వీళ్ళకి 5 నెగిటివ్, ఈ ఎన్ పనికిరాదు. బర్త్ ఫోర్స్ వేరే నెంబరు, ఎన్ పనికిరాదు. పనికిరాదు అనే కంటే కూడా మీ పేరులో ఎన్ అని ఉన్న దగ్గర జీరో ఉంటుంది అని అండర్లైన్ చేసుకోండి. జీరో వాల్యూస్కి వెళ్తారు మీరు. ఎప్పుడైతే పేర్లో వాల్యూస్ జీరో అవుతాయో ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ తన స్పీడ్లో తను వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, మీరు ఒక రకంగా ఆలోచిస్తే వేరే రకంగా జరగచ్చు, మీ రిలేషన్స్లో ఇబ్బందులు రావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కొక్కసారి ఈ ఎన్ అక్షరాన్ని ఇష్టపడి పెట్టుకున్నప్పుడు స్టామరింగ్ కూడా రావచ్చండి. అన్నీ ఉంటాయి, గమనించుకొని పేరు పెట్టుకోవాలి. ఇవి గమనించలేదు, మనకి తెలిసిన ఆ లెక్కల్లో కళ్ళు మూసుకొని వెళ్ళాం, ఇలాగే ఉంటుంది. అర్థమైంది కదండి. సో గొప్ప నక్షత్రం అనురాధ బాగుంది, ఎన్ కుదరట్లా. నక్షత్రానికి ఇచ్చిన అక్షరం ఎన్. ఎలా చేద్దాం అంటే, అనురాధ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకి మనం పేర్లు పెట్టినప్పుడు ఐదర్ ఎన్ అనే లెటర్ని తీసేసేయాలి, లేదా ఎన్ అనే అక్షరంతో పెట్టుకున్న ఆ ఎన్కి జీరో ఇచ్చుకోవాలండి క్యాలిక్యులేషన్లో. అప్పుడు లెక్కలు బాగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.